హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ మళ్ళీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఇంకా వాతావరణం అయితే మాత్రం ఒక 3 రోజుల నుంచి అయితే ఫుల్ మబ్బుగా ఉంటుంది. లైట్గా చినుకులు పడుతున్నాయి కానీ పెద్దగా అయితే వర్షం అయితే రావట్లేదు. ఇంకా పొద్దున్నే ఇంకా ఇంటి పని అంతా అయిపోయింది. ఇంటి పని అయిన తర్వాత ఇంక ఇప్పుడు దేవుడి పని అయితే ఉందన్నమాట. ఇంక దేవుడి దగ్గర చూసుకోవాలి. ఇంక ఈ లోపు అయితే మాతో పాటు లెగ్స్పెక్టెడ్ మన అద్వి వచ్చిన తర్వాత వీడియో మాట ఇది. ఇంక వాడైతే ఇంకా మేము పొద్దున్నే లెగ్సాం కదా, ఇంకా మాతో పాటు వాడు కూడా లెగ్సిపోయి ఇది ఇక్కడ అన్ని బ్రష్లు అయితే పెట్టుకుని ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఇలా వీడు ఆడుకుంటున్నాడు. ఈ లోపు నేనైతే ఇంక స్నానం అది చేసి వచ్చేసి ఇంక ఈరోజు అయితే సేమియా పులిహార అయితే చేశాను. సేమియా పులిహార అయితే చేసేసి ఇంకా ఫ్రూట్స్ అయితే దానిమ్మకాయలు అయితే ఉన్నాయి. అలా కాయలు పలంగా పెడితే గబుక్కుని లోపల ఏమన్నా గింజలు అవి పాడై ఉంటాయేమో అని చెప్పేసి అయితే నేను ఇంకా ఒలిచేసుకున్నాను అనమాట. అంటే అన్నీ అలాగే ఉంటాయి కదా, తెలియదు కదా మనకు అనుకుంటే ఇది వీలవుతుంది కాబట్టి ఒలుచుకోవడానికి ఇదైతే నేను ఇంక అప్పుడప్పుడు ఒలిసి అయితే పెడతాను. ఇంకా అక్కడైతే అవి అయితే పెట్టేసాను. ఇంక ఇదిగోండి పూజ కూడా అయిపోయింది. నాది ఈయనది కలిసి ఈయనైతే ఫస్ట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా ఇక్కడ అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే ఈయనైతే అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటారు. ఇంకా తర్వాత అయితే నేను చేసుకుంటాను అనమాట. అంటే ఇద్దరం కూర్చోవడానికి ప్లేస్ సరిపోతుంది కదా, అందుకని చెప్పి ఒక్కొక్కరం చేస్తాం. ఇక్కడైతే నేను కూడా పూజ చేసేసుకుని ఇంకా టిఫిన్స్ అయితే వేసుకోవాలి. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే వచ్చేసి ఇంకా దోసపిండి అయితే ఉంది. మా చిన్నోడికి దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేద్దాం కదా. చట్నీ కూడా ఉంది, పల్లి టమాటో చట్నీ ఉంది. ఇంక ఈ నవరాత్రులు వచ్చిన కాడి నుంచి అయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా మనశ్శాంతిగా అయితే చేసుకుంటున్నాను పూజ. అంటే ఎప్పుడు ఇలా చేయనా అంటే ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల అయితే అవ్వదు. ఎందుకంటే అప్పుడే పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదండి. ఇంకప్పుడు బయటికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం అలా అయితే సరిపోయింది అన్నమాట. ఇప్పుడు హాస్టల్లో ఇప్పుడు కూడా కొంచెం పిల్లలు లేట్గా రావడం వల్ల అన్ని రోజులు కూడా బాగానే అయింది పూజ అయితే. విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతరాపోర్జ్యోతి ప్రసంప్రదం బ్రహ్మభూర్భవ లైబ్రరీలో ఉంటాయేమో సెల్ ఫోన్లో వచ్చేస్తాం. సెల్ పుస్తకంలో ఉంటుంది. ఇదిగోండి ఇంకా గుడికి అయితే వచ్చేసి ఇంకా అక్కడ లోపల దండం పెట్టుకుని ఇంక బయటకు అయితే వచ్చామన్నమాట. ఈ గుడి దగ్గర అయితే పెద్ద చెరువు ఉంటుందండి. ఇది మంచినీళ్ళ చెరువు అన్నమాట, చాలా పెద్ద చెరువు. వ్యాలింగ్లో అయితే గుళ్ళు నిజంగా చాలా బాగుంటున్నాయి, చాలా బాగా చేస్తున్నారు కూడా. అంటే ఇంక ఇక్కడ లేని గుడి అంటూ లేదు, అన్ని గుళ్ళు ఉన్నాయి. మనం రోజు వెళ్ళినా బోల్డ్ గుళ్ళు కవర్ చేయొచ్చు. ఇంక ఇక్కడైతే కాసేపు ఇక్కడ ఆడుకున్నాడో, ఇంకా ఆడుకున్న వెంటనే ఇంక ఇంటికైతే వచ్చి మేము కూడా ఇంకా టిఫిన్లు అవి చేసేసి కాసేపు అయితే కూర్చుని ఇంక వంట అయితే మొదలుపెట్టాం. చిన్ని ఏమో గిన్నెలు అవి చూసుకుంటుంది, ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు వంట అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం బిర్యానీ లాగా, ఇంకా అలాగే ఆలు కర్రీ, అలాగే పెసరపప్పు చారు, చింతపండు అది వేయకుండా కట్టులాగా అయితే చేశాను. అంటే చిన్నోడికి ఇష్టం అంట పెసరపప్పుతో చేసింది ఏదైనా, అందుకని చెప్పేసి వాడి కోసమని ఇంకా వేసుకుంటాం కదా, రసంలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా చేసేమాట. ఇంకిద్దరం మాట్లాడుకుంటా ఇంకా అలా అయితే పనులు అయితే చేసుకుంటున్నాం. మా చిన్ని అయినా మా సునీత అయినా ఉంటే ఇక టైం పాస్ అయిపోతుంది. ఇంకా అలా ఏదో ఒకటి చెప్పుకుంటానే ఉంటాం అన్నమాట. ఇంకా అలా టైం అయితే జరిగిపోతూ ఉంటుంది. ఇంకా అలా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇంకా చిన్ని, సునీత, నేను కూడా ముగ్గురు కూడా ఇలానే ఉంటాం అన్నమాట. ఇంకా ఇలాగోండి ఇంక ఇక్కడైతే బఠానీ, క్యారెట్, మిల్ మేకర్. నేనైతే మిల్ మేకర్ లేకుండా వెజ్ బిర్యానీ అయితే అసలు చేయను, ఎప్పుడో లేకపోతే తప్ప. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బంగాళదుంప కుర్మా. ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడకబెట్టి పెట్టాను. ఇంకా కొన్ని కూరగాయలు వేసేసుకుని మరగబెట్టేసుకుంటే సరిపోతుంది, చింతపండు వేయకుండాను. ఇంకా టమాటో అయితే ఒకటి వేసుకుంటున్నాను అనమాట. టమాటో వేయకపోయినా కూడా బాగుంటుంది, పెసరకట్టు అంటారు కదా అలాగా. కానీ నేను ఇంకా అలా అలవాటు అయిపోయి ఒక టమాటో అయితే వేస్తున్నాను. ఇంకో పక్కన కొంచెం రైస్ కూడా పెట్టేసాను. ఇదిగోండి బిర్యానీ అయితే మాత్రం ఇంక ఇక్కడ వేపుతున్నాను అనమాట. అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఇంక ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఆ రోజు ఎందుకో నాకు కొంచెం ఘాటు అనిపించింది. అంటే ఫ్రెష్గా వేసిన అల్లం పేస్ట్ కదా, నేను కొంచెం మాటల్లో పడి కూడా కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే వేసానని అనిపించింది నాకైతేని. కానీ బాగానే ఉందిలేండి. ఇంక ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగో ఇంక ఈ స్వీట్స్ అయితే చిన్ని తీసుకొచ్చింది మాట వచ్చేటప్పుడు. ఇంక ఇవి చూసిన కాడి నుంచి ఇంకా సోని
వీటితోటే ఉంటుంది, అంటే పెట్టమని అడుగుతుంది కానీ ఎక్కువ స్వీట్ అది పెట్టకూడదని చెప్పి అక్కడికే 2-3 తిన్నది. ఇంకా అయినా కానీ ఇంక ఇవే అడుగుతూ అంటే ఇంకా ఏం పెట్టినా తిందన్నమాట. దానికి నచ్చింది ఏమన్నా ఉంటే ఇంక ఇలా నా చుట్టూ తిరుగుతుంది. ఈ బాక్స్ ఎక్కడుంటే ఆ స్వీట్ బాక్స్ అడుగుతుందని చెప్పి నేనైతే ఇందులో వేస్తాను అనమాట. కానీ అయినా కానీ ఇంకా దానికి ఎవరైనా తింటుంటే స్మెల్ అయితే కనిపెట్టేసి ఇంక మన చుట్టూ తిరుగుతుంది. దానికి అంత ఇష్టం అన్నమాట మలై పూరి అంటేని. ఇంకా దానికి తెలియకుండా అయితే లోపల పెడుతున్నాను, ఎక్కువ పెట్టకూడదు అని చెప్పేసి స్వీటు. ఇంక మా సోనీతో అలా ఉంటుంది. అదిగో వచ్చేసింది చూడండి ఇప్పుడే. ఇదిగో ఏంటి నీకు ఎక్కడ తెలిసిపోయింది వాసన? దానికి ఆల్రెడీ స్మెల్ వచ్చేసి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేసింది. ఏంటి ఇలా రా, చూసారు కదా దానికి అంత పిచ్చి మట్టి స్వీట్ అంటేనే. అప్పుడే తెచ్చిన కాడి నుంచి మేము 1-2 తిన్నాం కానీ ఇంక దీనికే సరిపోతున్నాయి. ఇంకొద్దు, ఇంకొద్దే, తినకూడదేమ్మా. సరే అయితే ఇంకా భోంచేసి మేము మళ్ళీ కబుర్లు అవి చెప్పుకుని పడుకునేది. ఇంకా పడుకుండిపోయాం. మధ్యాహ్నం 3-3:30కి పడుకుంటే మళ్ళీ 5 వరకు నేను లేగలేదు. చిన్ని పిల్లోడు అయితే మాత్రం మెలకుగానే ఉన్నారు. ఇంక నాకు నిద్ర పట్టేసింది. ఇంక లేచిన తర్వాత అయితే కొంచెం స్నాక్ కింద ఏదో ఒకటి చేసుకుందాం కదా అని చెప్పేసి క్యాబేజీ ఉంది, ఇంకా అది కొంచెం పకోడీలు అయితే వేసి అనమాట. ఇక్కడ మా చిన్నోడు అయితే ఏవో ఏబిసిడీలు అయితే చెప్పుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇది కూడా మా స్నాక్ అయితే. ఇంకా స్నాక్ అది అంటే నాకు చెప్తున్నాను కదా, ఇంట్లో ఎవరైనా ఉంటే నేను వీడియోస్ మీద పెట్టలేనమాట. అంటే వాళ్ళతోనే నాకు టైం సరిపోతుంది, అంత వీడియోలు తీయాలని ఉండదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అయితే కొంచెం తీస్తాను. ఇంకా మా చిన్నోడు నేనైతే సాయంత్రం ఇంకా బాగా చీకటి పడ్డాక అయితే కారులోకి వచ్చి వాడు ఆడుకుంటున్నాడు. ఇంక వాడితో పాటు నేను కూడా కూర్చున్నాను అనమాట. ఇంక ఎలాగైతే మాకు ఫుల్ టైం పాస్ అయితే అయిపోతుంది. అసలు మా తమ్ముడు వాళ్ళు కూడా రావాలి కానీ వాళ్ళకి ఇంకా కుదరలేదు. ఇంకా వాళ్ళైతే దీపావళికి అయితే వస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా చిన్నోడు అయితే వచ్చాడు. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.